ఒక గ్రామంలో ఒక ఇల్లు, ఆ ఇంటి ముందు ఒక చెట్టు. ఆ ఇంట్లో ఇద్దరు పిల్లలు, అక్క, తమ్ముడు. వాళ్ళిద్దరూ ప్రతిరోజు ఆ చెట్టెక్కి ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే ఒకరోజు ఆ చెట్టెక్కి ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ చాలా పెద్దగా గాలి వీచింది. ఆ గాలి దెబ్బకి ఆ చెట్టు ఊగిపోతూ ఉంది. ఆ పిల్లలిద్దరూ కూడా భయంతో కేకలు వేశారు. ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ మేనత్త వాళ్ళందరూ కూడా బయటకి పరిగెత్తుకుంటూ వచ్చి చూశారు. పిల్లలకి ఏమైంది అని. చూస్తే వీళ్ళిద్దరూ కూడా చెట్టు పైన ఉన్నారు. గాలి బలంగా వీస్తోంది. ఈలోపు వీళ్ళ మేనత్త ఆ పాపని అరుస్తుంది. ఏ అమ్మాయి, నువ్వు ఆడపాపవి కదా, చెట్టు ఎందుకు ఎక్కావు? ఇప్పుడు చూడు, గాలి బలంగా వీస్తోంది, పడిపోతావు కదా అని అంటుంది. ఈలోపు ఆ పిల్లల తండ్రి ఏమంటాడంటే ఆ అబ్బాయితో, రే నాన్న, నువ్వు ఇప్పుడు చెట్టు మీద ఉన్నావు కదా, గాలి బలంగా వీస్తుంది కదా, నువ్వు అసలు భయపడద్దు, చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకో, గాలి తగ్గిపోయేదాకా నువ్వు ఖచ్చితంగా పడిపోవు అంటాడు. పాపం ఈ పాప ఏమో వాళ్ళ అత్త చెప్పింది కదా, ఆ మాటలతో భయపడిపోయి కింద పడిపోతుంది. ఇక్కడ మనకేమర్థమైంది, ఒక మాట అనేది చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడకూడదు. బై ద వే, ఆ పిల్లాడెవరో తెలుసా? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం.